కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 130 రోజులు కావస్తా ఉంది. రేవంత్ పరిపాలన ఎట్లా ఉంది? ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నది. అనుకునే ఆయన ఇస్తున్నాడు కదా, గ్యాస్ ఇస్తున్నాడు, బస్ ఫ్రీ ఇస్తున్నాడు, ఇంకా పోతే ఏది దాన్ని ఏమో కొత్త స్కీమ్ పెట్టే కదా కరెంట్ బిల్లు, రైట్ ఆల్ రైట్. కానీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తయితాయి అని చెప్పిండు. 5 అయినాయి కదా టోటల్, 5 స్కీమ్స్. 6లో 13 అంశాలు ఉన్నాయి సార్. 6 గ్యారెంటీలలో 13 ఉన్నాయి. సబ్ క్లాస్ లాగా. వాటి గురించి నాకు తెలియదు కానీ టోటల్ అవుట్ ఆఫ్ 6 ఈజ్ కంప్లీటెడ్ 5 స్కీమ్స్ సక్సెస్ఫుల్లీ. ఎస్. ఓకే సార్, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఎంపీ అనే వరకు స్టేట్ లెవెల్లో ప్రాబ్లం తక్కువ ఉంటాయి కదా. ఇదంతా మొత్తం సెంట్రల్ సంబంధించింది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. బీఆర్ఎస్బీ విల్ బి ఇన్ కౌంట్ బట్ ఇట్ థర్డ్ పొజిషన్. ఓకే, సో దేశంలో ఎవరు వస్తే బెటర్? మోదీ ఉండాలా, మార్పు రావాలా? మోడీ రావాలి. ఓకే, రీజన్ ఏంటి సార్? ఏం లేదు, కొంచెం చేంజెస్ బాగుంటాయి. ఆయన కొంచెం పవర్ఫుల్ అనిపిస్తున్నాడు, కొన్ని ఇంప్లిమెంట్స్ ఖతర్నాక్గా చేస్తున్నాడు. సార్, ఇక్కడ కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇస్తే మనం మార్పు కోరుకున్నాం కదా, మోదీకి అక్కడ 2 సార్లు అవకాశం ఇస్తాం కదా, మార్పు ఎందుకు కోరుకోవద్దు? మార్పు కోరుకోవాలి కానీ మరి ఏది ఆల్టర్నేట్ ఎక్కడ ఉన్నది కాంగ్రెస్ లోపల? రాహుల్ గాంధీ ఉన్నాడు కదా. ఉన్నాడు కానీ లైక్ నౌ కిడ్ ఆల్సో. అంతే, కంపారిటివ్లీ మోదీ ఈజ్ కిడ్. సరే, ఇక్కడ 3 అభ్యర్థులు ఉన్నారు. కడియం కావ్య, కడియం సిఆర్ కూతురు, ఆరూర్ రమేష్ బీజేపీ నుంచి, సుధీర్ కుమార్ ఉన్నారు. సో 3 గురించి మీకు ఏమన్నా తెలుసా? ఎవరు ఛాన్సెస్? బీజేపీకే ఉంటాయి, ఎందుకంటే కడియం కావ్య జంప్ అయింది కాబట్టి. ఇక థర్డ్ పొజిషన్ ఎవరు? బీఆర్ఎస్. ఆయన పెద్ద ఎవరికి తెలిసిన వ్యక్తి కాదు కాబట్టి ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. ఓకే.